హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? కొన్ని మీషో నుంచి కొన్ని ర్యాండమ్‌గా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే కడాయి అనమాట. స్టీల్ కడాయి ఎంత బాగుందో, చాలా వెయిట్ ఉంది. 3 కేజీస్ ఉంటుంది వెయిట్ ఇది. ఇది చాలా తక్కువ రేట్‌లో వచ్చింది. చాలా బాగుందనమాట. ఇప్పుడు పండగలు సంక్రాంతి వచ్చేస్తుంది కదా! మనకు కంపల్సరీగా అవసరం పడుతుంది. మా ఇంట్లో లేదు, ఉండేది కానీ ఐరన్ ఉంది. సో, స్టీల్ లేదనమాట. తీసుకున్న చాలా బరువుగా ఉంది. ఎంత బాగుందో! నాకైతే వర్త్ అనిపించింది. ప్రైస్ అయితే మంచి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో డిజైన్ వచ్చింది. కానీ బరువు మాత్రం చాలా ఉంది. 3 కేజీస్ చిన్న సైజుగా ఉంది. మరీ చిన్నగా లేదు, మరీ పెద్దగా లేదు. మిడిల్ సైజ్ అనమాట. మంచి కింద అడుగు అయితే చాలా థిక్‌గా ఉందనమాట. ఎంత బాగుందో, నాకు నచ్చింది. చూస్తాను, ఇంకా పెద్ద సైజ్ ఉంటే కూడా పెద్ద సైజ్ తీసుకుంటాను. చాలా వర్త్ అనిపిస్తుంది. కింద చాలా మంచిగా థిక్‌గా ఉందనమాట. పల్చగా ఉంటే మాడిపోతది. ఇలా థిక్‌గా ఉంటే మనకి పిండి వంటలు చేసుకోవడానికి చాలా బావుంటుంది. తొందరగా మాడవనమాట. చాలా బావుంది. ఇలాంటివి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ తీసుకుంటే చాలా బావుంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అల్యూమినియం ఎవరు వాడట్లేదు. మొత్తం స్టీలే వాడుతున్నారు. సో, నేను తీసుకున్నాననమాట. మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్‌లో పెట్టండి. నేను లింక్ సెండ్ చేస్తాను. నెక్స్ట్ ఐటెమ్ ఏంటంటే బర్గర్ ప్రెస్ చేసేదనమాట ఇది. స్టీల్‌తో తయారైంది. అల్యూమినియం అయితే నేను అస్సలు తీసుకునేదాన్ని కాదు. ఫస్ట్ అల్యూమినియం అనుకున్నాను. చాలా బావుంది. పూరి ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రొట్టెలు కూడా ఎవరికీ రావు కదా! దీనితోటి ప్రెస్ చేసుకోవచ్చు. చాలా బావుంది. అప్పాలు ఇలాంటివన్నీ ప్రెస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అస్సలు బరువే లేదు. చాలా తేలికగా ఉంది. పేపర్ ఎంత వెయిట్ ఉంటదో ఇదంతా వెయిట్ ఉందనమాట. నాకు చూడంగానే నచ్చింది. నేను ఇంకా బుక్ చేసేసాను. మీకు ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందేమో అని చూపిస్తున్నాను. నాకైతే చాలా బా నచ్చింది. మీకు నచ్చితే లింక్ అని పెట్టండి. యాక్చువల్లీ ప్రెస్సింగ్ ఏంటంటే బర్గర్‌లు, ఇంకోటేంటంటే శాండ్‌విచ్ ఇలాంటివి ప్రెస్ చేస్తారంట. నాకైతే బా నచ్చింది. ఇంకా రొట్టెలు, చపాతీలు, పూరీలు ఏదన్నా చాలా బాగా తేలిగ్గా చేయొచ్చన్నట్టు తీసుకున్నాను. నెక్స్ట్ ఐటెమ్ ఏంటి అంటే 4 వచ్చాయి. ఒకటే దాంట్లో 4 ఐటెమ్స్ తీసుకున్నాననమాట. దాంట్లో ఏంటంటే మనము ఇది చపాతీలు అవి మనం డైరెక్ట్ పుల్కాలు అవి కాల్చుకొని చేయితో తీయలేం కదా! కాలుతాయి కదా! సో, ఇది హ్యాండిల్ అనమాట. ఇది ప్రెస్సింగ్ చేసి తీసుకోవచ్చు. దానికి మంచిగా ఇట్లా రింగ్ లాంటివి కూడా ఇచ్చారు హోల్డ్ వేసుకోవడానికి. చాలా బావుంది. ఇదొక్కటి సిల్వర్‌లో వచ్చింది. మిగతా అన్ని స్టీల్‌లో వచ్చాయి. ఇదేమో లెమన్ మనకు మంచిగా ఉంది ప్రెస్సింగ్ అని. ఇదేమో బీట్ చేసుకునేది ఎగ్ బీటర్ అనమాట. ఎగ్ బీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదేమో హోల్డరు. ఇది మనం గిన్నెలు వేడి గిన్నెలు ఏవన్నా తీసుకోవడానికనేది తీసుకున్నాననమాట. నెక్స్ట్ ఐటెమ్ ఏంటంటే ఇది సిలికాన్ తోటి తయారు చేసిన స్పూన్‌లనమాట. అంటే గంటెలు లాంటివి. వుడ్ హ్యాండిల్ తోటి వచ్చాయి. అన్నం కలుపుకోవడానికి, కూర కలుపుకోవడానికి, చపాతీలు అండ్ ఏంటంటే మనము స్టీల్ లేకపోయినా ఈ సిలికాన్ కూడా వాడొచ్చు. ఏం కాదు. వుడ్ హ్యాండిల్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. వుడ్ క్లీన్ చేసేసి ఎండలో పెట్టేసుకోవాలనమాట. లేకపోతే మంచిగా క్లీన్ చేసుకోవాలి. తడి అయినప్పుడు బయట పెట్టేసుకోవాలి. వుడ్ కూడా చాలా మట్టుకి అవాయిడ్ చేయాలి. సిల్వర్, వుడ్ అవాయిడ్ చేయాలి. అందుకే నేను సిలికాన్‌లో తీసుకున్నాను. చాలా బాగున్నాయి. నాకైతే నచ్చినాయి. 5 ఐటెమ్స్ వచ్చినాయి. మొత్తం కలిపి తీసుకున్నాను. ఇది చూడండి, ఇది దోసలు కానీ, రొట్టెలు కానీ చేసుకోవడానికి చాలా బావుంటుందని తీసుకున్నాను. చాలా బాగున్నాయి. నాకైతే నచ్చింది. ఇది కూర అలా తీసుకోవడానికి చాలా బాగుంది. మనము కూర వేసుకునేటప్పుడు ఆయిల్ అంతా వాటర్ అంతా కిందకొచ్చి ముక్కలు పైకొస్తాయి ఇట్లా. ఇది గంటెలాగా వాడుకోవచ్చు. ఇదేమో మనము చపాతీలకి దానికి కూడా వాడుకోవచ్చు. మన ఇష్టం ఇంకా. కానీ సిలికాన్ తోటి వచ్చినాయి కదా! చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే చాకులనమాట. ఈ చాకులు చాలా డిజైన్‌గా, చాలా స్టైలిష్‌గా వచ్చాయి. ఇవి స్టీల్‌వి అనమాట. కానీ పైకి మాత్రం మొత్తం డిజైన్ వేశారు. కింద హ్యాండిల్ ఏమో ప్లాస్టిక్ వచ్చింది. ఒకటి పెద్దది సైజు, మిడిల్ సైజ్ అండ్ చిన్నదనమాట. చాలా బాగున్నాయి. డిజైన్ ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ అవుతున్నాయి ఈ చాకులు. చాలా బాగున్నాయి. చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి చాకులు. చాలా బాగున్నాయి. ఇంకా కలర్స్‌లో కూడా ఉన్నాయి. నాకు ఈ కలర్ నచ్చింది. అందుకే ఇది బుక్ చేసుకున్నాను. మీకు నచ్చితే లింక్ అని పెట్టండి. నేను కామెంట్‌లో సెండ్ చేస్తాను. లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే స్టీల్‌వి ఇవి. పప్పు స్మాష్ చేసేది, మనము పిండి కలుపుకోవాలన్నా, పెరుగు కలుపుకోవాలన్నా ఇది బాగుంది ఇదొకటి. అండ్ ఇంకోటి హ్యాండిల్ అనమాట. చపాతీ కానీ, రొట్టెలు కానీ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంది. స్టీల్‌లోవి 3 స్టీల్‌లో వచ్చాయి. నాకైతే భలే నచ్చాయి. పప్పుదైతే నాకు భలే అనిపించింది. ఇంతకుముందుకు అన్నీ వుడ్‌తో ఉంటుండే కదా! ఇప్పుడు వుడ్ వాడొద్దు అంటున్నారు. అంతా ఫంగస్ వచ్చేస్తున్నాయి. మనం క్లీన్ సరిగ్గా చేయకపోతే ఫంగస్ వచ్చేస్తున్నాయి కదా! సో, స్టీల్‌లోనే తీసుకుందాం అనుకున్నాను. అందుకే ఈ 3 కలిపి ఒక దాంట్లోనే వచ్చాయి. తీసుకున్నాను. ఆల్రెడీ ఇంకోటి దాంట్లో వచ్చింది ప్యాక్‌లో. అదేమో చిన్నగా ఉంది. ఇదేమో పెద్దగా ఉంది. సో, చాలా బాగున్నాయి. నాకైతే నచ్చినాయి. అన్నీ స్టీల్ కాబట్టి ఓకే. ఏదైనా సరే మనం శుభ్రం చేసుకుంటే నీట్‌గానే ఉంటాయి. క్లీన్ చేసుకోకపోతేనే అవి ఫంగస్ వస్తాయి. కానీ వుడ్ మీదే ఇవి బెటర్. స్టీల్ బెటరు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఏది ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు, వుడ్ వాడొద్దు అంటున్నారు కదా! సో, ఇవి తీసుకున్నాను నేను. మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నేను కింద లింక్స్ పెడతాను. ఒక్కసారి చెక్ చేసుకోండి.